జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. సమయం, నమ్మకం, గౌరవం ఇవి ఒక రకం పక్షులు. ఎగిరిపోతే మళ్ళీ అదే చెట్టు మీదకి ఎప్పటికీ తిరిగి రావు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 22, 2026 ఆదివారం. తిథి పంచమి, ఉదయం 11:09 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం అశ్విని, సాయంత్రం 5:54 వరకు, తదుపరి భరణి. యోగము శుక్లము, మధ్యాహ్నం 1:09 వరకు, తదుపరి బ్రహ్మము. కరణం బాలవ, ఉదయం 11:09 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 10:10 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:30, సూర్యాస్తమయం సాయంత్రం 6:12. చంద్రోదయం ఉదయం 9:35, చంద్రాస్తమయం రాత్రి 10:47. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:44 నుండి 6:12 వరకు, యమగండం మధ్యాహ్నం 12:21 నుండి 1:49 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:44 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:39 నుండి 5:25 వరకు, వర్జము మధ్యాహ్నం 2:06 నుండి 3:37 వరకు, తిరిగి రాత్రి 2:58 నుండి 4:28 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:51 నుండి 5:40 వరకు. శుభ గడియలు ఉదయం 6:30 నుండి 7:40 వరకు. ఫిబ్రవరి 22 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష పంచమి, ఉదయం 11:09 వరకు ఉంది, తదుపరి షష్ఠి. షష్ఠి పక్ష చిత్ర తిథి కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించరు. ఒకవేళ వినియోగించవలసి వస్తే కనుక పక్షరంధ్ర నిషిద్ధ గడియలు పూర్తయిన తర్వాత నుండి వినియోగించుకోవచ్చు. పక్షరంధ్ర నిషిద్ధ గడియలు ఉదయం 11:09 నుండి మధ్యాహ్నం 2:27 వరకు ఉంటాయి. ఈ రోజు సాయంత్రం 5:54 వరకు అశ్విని నక్షత్రం ఉంటుంది, తదుపరి భరణి. ఆదివారం అశ్విని నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తదుపరి వచ్చే భరణి నక్షత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఉదయం 11:09 వరకు దుర్ముహూర్తాలు పోను. మిగిలిన సమయం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్తాలు ఉన్నా కూడా మీ పంతులు గారి సలహా తీసుకుని లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన కలిగే దోషాలు లేకుండా శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మేషరాశిలోను, సూర్యుడు కుంభరాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న.
ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ ఆలోచన దినోత్సవం, అంతర్జాతీయ కవలల దినోత్సవం, ప్రపంచ స్కౌట్ దినోత్సవం, జమ్మూ కాశ్మీర్ సంకల్ప దినోత్సవం. 1847 సంవత్సరంలో స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. స్వాతంత్ర యోధులు భారతరత్న అవార్డు గ్రహీత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి. బుర్రకథ పితామహులు షేక్ నాజర్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 22 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి లాభం ఉంటుంది. వృషభ రాశి సుఖమైన జీవనం ఉంటుంది. మిథున రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కర్కాటక రాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. సింహరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. తులారాశి రాబడి ఉంటుంది. వృశ్చిక రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. ధనుస్సు రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. మకర రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. కుంభరాశి అంతా మంచే జరుగుతుంది. మీన రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.